అడగరా? ఇది అంటే మీరు చిన్న చిన్న పిల్లలు ఎన్ని డౌట్స్ అడుగుతా ఉన్నాను. మన వెపన్స్ సంబంధించి వచ్చి ఎన్నో అడుగుతున్నారు. మీరు డిగ్రీ స్టూడెంట్స్ ఎంత చక్కగా అడగచ్చు. కనీసం పోలీస్ గురించి తెలుసా? దాన్ని పోలీస్ ఏం చేస్తుంది చెప్పు. 1 2 3 దాంట్లో సమాజంలో పోలీస్ పాత్ర ఏంటి? సెక్యూరిటీ, సర్వీస్, ఇంకా ప్రొటెక్షన్. సెక్యూరిటీ, సర్వీస్, ప్రొటెక్షన్. సెక్యూరిటీ దేనికి? ఎక్కడైనా బయట వెళ్ళినప్పుడు ఏమైనా ఇన్సిడెంట్ జరిగితే మొదటిగా కాల్ చేసేది పోలీసు. పోలీస్కి ఎందుకు చేయాలి? మనుషులంతా ఉన్నారు కదా. పోలీసులు ఎంతమంది ఉంటారు? రాష్ట్రం మొత్తం కలిస్తే 1 లక్ష ఉంటారు. రాష్ట్రం వచ్చేసి 5 కోట్లు. ఏం చేయగలుగుతుంది పోలీస్? ఏం మీరు చేసుకోలేరా? పోలీస్ కంటే పక్కనే ఉంటారు కదా జనాలు. ఎవరికైతే ఏం చూపిస్తా వాళ్ళే చెప్పు. ఇందాకే అడగండి అంటే ఎవరు నోరు తెరవలేదు. రాష్ట్ర జనాభా 5 crores. పోలీస్ ఎంత? మొత్తం హోంగార్డులు వీళ్ళు వీళ్ళు అన్ని కలిపినా 1 లక్ష దాటారు. 5 కోట్లు ఎక్కడ, 1 లక్ష ఎక్కడ? ఎందుకు? ఇప్పుడు సార్ చెప్పారు, మన బస్సు కాలిపోతా ఉంటే వీడియోలు తీసుకుంటున్నారు. పోలీసులు వచ్చినంత వరకు ఎవరో పాపం కోటికొక్కడంటారే, అలా వాళ్ళు స్పందించి ప్రతి నిమిషానికి ఏదో ఒక బండి పోతుంది. ఆగి తీసింటే ఒక్కడి ప్రాణం కూడా పోయేది కాదు. అంతేనా? మనలో రియాక్ట్ అయ్యే గుణం తగ్గిపోతా ఉంది. సింపుల్. మన ఇంట్లోనే, ఎక్కడికో సమాజం ఏం అవసరంలో మన అమ్మ నాన్న ఉంటారే మీకోసం ఎంతో కష్టపడి కడుపులో పడినప్పటి నుంచి తల్లి, బయటికి వచ్చినాక తండ్రి తన అన్ని త్యాగం చేసి మన కోసం ఇంత దూరం తెచ్చారు. ఎంతమందిని మనము పొద్దున్న నుంచి పడుకుండే వరకు వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటున్నాం. పక్కనే ఇంట్లోనే కలిసి తిరుగుతుంటాం, వాళ్ళతోనే చేయించుకుంటాం. కానీ మనం చేసేది తక్కువ. ఆ నేచర్ ఇక్కడి నుంచే, కుటుంబం నుంచే. నాకు 2 చేతులు 2 కాళ్ళు ఇచ్చాడు దేవుడు, అన్నీ ఇచ్చాడు. నేను మా అమ్మ నాన్నని ఏం చేయగలను, ఏ విధంగా హెల్ప్ చేయగలను? పొద్దున్న నుంచి 1 అరగంట కేటాయించుకొని ఆ వ్యూలోకి పోతే అదే అలవాటు బయటికి పోయినా అవుతుంది. అది తగ్గిపోతుంది. మన రాజ్యాంగం ప్రకారంగా ప్రతి ఓడు సమాజంలో, భూమి మీద పుట్టి మన సమాజంలో ఉన్న ప్రతి ఓడు కూడా పోలీసే. ఒక సెక్షన్ ఉంది 44 అని, దీనికి సంబంధించి కరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ చేసే ఆఫీసర్ గట్స్ ఉండి ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళు రియాక్ట్ కాకుండా ఉన్న వాళ్ళ మీద కేసులు పెట్టచ్చు. ఎదవా, అంత ఇన్సిడెంట్ జరుగుతున్నా నువ్వు ఊరికే ఇంట్లో తలుపులు మూసుకొని ఎందుకు ఉండవురా అని మేజర్గా ఉండే వాళ్ళందరి మీద కేసులు పెట్టచ్చు. అంత కఠినంగా ఉన్నాయి మన రాజ్యాంగంలో పాయింట్స్, సెక్షన్స్. మనకు తెలియదు. ఈ రోజుల్లో ఇంకా ఫోన్లు వచ్చేసాయి. ఫోన్లు వస్తే ఏ టైం సరిపోదు, 24 hours టైం సరిపోవడంలా. అలాంటి స్థితిలో మనం ఉన్నాం. ఈ విషయాలు
ఈ వారోత్సవాల్లో పంచుకోవాలని మీతో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. మీకు ఒక చక్కటి అవకాశం, మీకు చాలా ఎక్స్పీరియన్స్లు అయింటాయి పోలీసులు, మంచో చెడు, మంచి అయింది చెడు అయింటది, అలాంటి ఏమన్నా విషయాలు ఉంటే పంచుకోవచ్చు. సార్ మాకు ఇది అయింది, మాకు ఈ ప్రాబ్లం, నాకు ఇది తెలియదు, జస్ట్ మనకు ఉన్న టైంలోనే మీరు చక్కగా అడగచ్చు. ఎవరికి రాలేదా ఏం మైండ్లో అడగచ్చు. అమ్మాయిలమ్మ మీరు क्या माइंड क्या क्या तो क्या बोले నేను ఇక ఏమన్నా ఆర్డర్స్ ఇచ్చిందేమో భూమా మీకు అని అడుగుతున్నా. మరి అడగండి నాన్న.